1,00,000 మంది ఉన్నారండి. అందుకోసమనే మీకు ఎప్పుడు కనపడిన తీరుగా ఉద్యమం విస్తృతం జరుగుతుంది. మీకు వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదండి. వాళ్ళకు వ్యాపార విస్తరణ కాంక్ష ఉన్నది, అందుకోసమే వాళ్ళకు ఇటువంటివి జరుగుతాయి. దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, కొత్త శాపాలు రావద్దు. పాత వాళ్ళు ఉంటే ఓకే, వాళ్ళు కూడా నిజాయితీగా ఉండాలి, తెలంగాణ సమాజంతో కలిసిపోవాలి. విస్తరణ చేసే మట్టుకి చాలా ఇబ్బందుల పాలవుతారండి. తెలంగాణ సమాజం ఊకోదు. 100 సార్లు చెప్తున్నాం. ఏ ఊరికి ఆ ఊరికే, ఏ ఊరు ఆ ఊరే తిరగబడుతుంది, ఏ ఊరు ఆ ఊరే తిరగబడుతుంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ షాపు పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఆ లోకల్ వాళ్ళే పెద్ద ఎత్తున గొడవ చేస్తారండి. దయచేసి నా మాట వినండి మార్వాడి సోదరులారా. మీ ఊర్లో బతకండి, ఉన్న కాడికి బతకండి. లేని పక్షంలో చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. తెలంగాణలో చాలా పెద్ద నష్టం జరుగుతుంది మీ జాతికి. రైట్ రవి గారు, ఐ రిక్వెస్ట్ రవి గారు ఒకసారి మీ లైన్లో ప్రయత్నించింది. మనతో పాటు ద్వారకా బజాజ్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి ద్వారకా బజాజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ద్వారకా గారు నమస్తే అండి. ద్వారకా గారు నా మాట వినిపిస్తోందా? ఆల్ రైట్, మనతో పాటు తెలంగాణ శ్యామ్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి తెలంగాణ శ్యామ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. జూమ్ లైవ్లో జాయిన్ అయ్యారు తెలంగాణ శ్యామ్, ఈ ఘటన ఎలా చూస్తారు? ఇది దాడిని ఖండించే ప్రయత్నమా, లేకపోతే ఈ దాడిని ఎలా చూస్తారు శ్యామ్? వాస్తవానికి నాకు విషయం తెలియదు సార్. నేను మార్నింగ్ నుంచి వేరే డిబేట్ లో ఉన్నాను. ఏం జరిగిందనే విషయం నా దృష్టికి ఇంకా రాలేదు. ఒకసారి చెప్తారా? మరి ముఖ్యంగా ఇక్కడ ఒక మార్వాడి షాప్కి నిప్పు అంటిన సంగతి, బట్ దీనికి సంబంధించి ఉద్యమ భాగంలోనే ఇది జరుగుండొచ్చు అని ఒక చర్చ జరుగుతోంది. కామారెడ్డి జిల్లాకు సంబంధించి మార్వాడి షాప్కి నిప్పు అంటుకుంది సదాశివ నగర్లో. ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ వుడ్ వర్క్స్ జరుగుతున్న క్రమంలో షాప్కి నిప్పు అంటుకుంది. దీనికి మరీ ముఖ్యంగా మార్వాడి ఉద్యమం జోరందుకుంది కాబట్టి ఈ క్రమంలో నిప్పు పెట్టి ఉండొచ్చు అనే కోణం బలంగా అక్కడ ఉంది, చర్చ జరుగుతుంది. అఫ్కోర్స్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పటికీ. సో ఈ ఘటనకు సంబంధించి శ్యామ్ ఎలా చూస్తాడు? ఎందుకంటే ఉద్యమం ఉధృత రూపం దాల్చింది అనే చర్చ జరుగుతున్న క్రమంలో జరిగిన ఘటన ఇది. లేదు సార్, తెలంగాణ ప్రజలు చాలా ప్రజాస్వామ్యవాదులు, ఎవరిపైన అటువంటి దాడులు చేయరు. నిజంగా గనక అటువంటిది ఒకవేళ చేసి ఉంటే గనక నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. అలా చేయకూడదు. నిజంగా మీరే చెప్తున్నారు, అక్కడ వుడ్ వర్క్ ఏదో అంటున్నారు. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగి ఉండొచ్చు, లేదంటే ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్ లో వాస్తవ విషయాలు ఏంటనేది తెలంగాణ ప్రజలకు కూడా మన ఛానల్ వేదికగా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను అలా ఎవరు చేసినా కానీ తప్పే. నేను అలా తెలంగాణ ప్రజలు అలా చేశారని మాత్రం నేను భావించట్లేదు. అలా చేయకూడదు కూడా, అలా చెయ్యం కూడా. మాది ఆ సంస్కృతి కాదు. మేము అటువంటి దాడులకు ఉసిగొలిపే వాళ్ళం కాదు. అలా దాడులు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అలా చేయకూడదు. మేము అటువంటి వాళ్ళని ప్రోత్సహించాము, ఎంకరేజ్ చేయము, మేము ఖండిస్తాం. బట్ ఉద్యమానికి సంబంధించి ఉధృత రూపం దాల్చుతోంది అనేది పిడమతి రవి చెప్పిన వెర్షన్ మీరు చూశారు. ఒకవేళ ఎక్కడితో ఆగకపోతే కనుక ఇంకా ఉద్యమం ఉధృత రూపం దాల్చుతుంది, ఇటువంటి దాడులనే జరిగే అవకాశం ఉంది, ఇంకా ఉధృత రూపం దాల్స్తుంది అంటున్నారు. నిజంగా ఆ లెవెల్కి వెళుతుందా ఇది? అంటే ఇది నిజంగా గనక ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాల్సిన అవసరం. దీని కుట్రలో భాగమా? ఈ ఉద్యమాన్ని అణిచివేయడం కోసం, ఈ ఉద్యమం మీద బురద వేయడం కోసం ఒక్కోసారి ఎలా చేస్తారంటే వీళ్ళే అంటించుకొని కూడా ఇటువంటి ఉద్యమం చేసేటువంటి నాయకుల మీద, లేకపోతే ఈ ఉద్యమానికి ఒక చెడు మచ్చ తెచ్చేటువంటి విధంగా కూడా నూకేటువంటి ప్రయత్నం చేస్తారు. చాలా మంది ఇంతకుముందు గతంలో తెలంగాణ ఆంధ్ర ఉద్యమం చేసినప్పుడు కూడా ఇటువంటి ప్రయత్నాలు చాలా చేశారు. మేమైతే అటువంటి దాడులు చేసేటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయము. ఈ ఉద్యమము ఇది ప్రజా ఉద్యమం సార్. మేము ఏమంటున్నాం స్పష్టంగా, పిడమర్తి రవణ చెప్పినా నేను చెప్పినా, ఇప్పుడు మేమైతే కాల్ ఇవ్వలేదు. స్వచ్ఛందంగా ఉస్మానియా విద్యార్థులు బంద్కు పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళంతట వాళ్ళే, అన్ని కులాలకు మతాలకు అతీతంగా వ్యాపారస్తులు మన ఛానల్లో కూడా చూపించారు. ఉప్పల్లో మొబైల్ షాప్కు సంబంధించినటువంటి ఓనర్లు అందరూ, స్థానిక వ్యాపారస్తులందరూ రోడ్లెక్కి ఎస్ వాళ్ళ వల్ల మాకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ రోడ్లెక్కి బంద్లో పాల్గొన్నారు. వివిధ జిల్లాల్లో, నల్గొండలో కావచ్చు, వరంగల్లో కావచ్చు, లేకపోతే అమన్గల్లో కావచ్చు. ఇలా ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి ద్వారకా బజాజ్ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి ద్వారకా బజాజ్ దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ద్వారకా గారు నా మాట వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్. చెప్పండి. సమాజంలో ఇప్పుడు భారతదేశంలో మనం బతుకుతున్నామండి. భారతదేశంలో ఎక్కడ ఏ ప్రాంతం వాళ్ళు ఎటు నుంచి అయినా వెళ్తున్నారు, ఎక్కడైనా బతుకుతున్నారు. పోను సమాజంలో మనము గత 100 సంవత్సరాల్లో నుంచి మా ముత్తాతలు ఇక్కడికి వచ్చారు, చేస్తున్నారు. అందరికీ చేదోడుగా వాదోడుగా అనుకుంటూ ప్రతి వారితోనే కలిసి సామాజిక కార్యక్రమాలు కానివ్వండి,
ధార్మిక కార్యక్రమంలో కానివ్వండి, ఒక హిందువులుగా మొత్తం టోటల్ వండుకుంటూ అందరితో కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉంటున్నాము. ఎక్కడ వ్యాపారంలో కానీ ఎక్కడ చీటింగ్ కానీ ఎటువంటి ఏం చేయకుండా అందరితోని సహోదర భావంగా వండుకుంటూ ప్రతి ఏ కార్యక్రమంలో కూడా మేము పాల్గొంటూ ముందుకు ఉంటున్నాం. ఎవరైనా వందలో ఒకరెవరైనా మీ కమ్యూనిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా మీ కమ్యూనిటీ సెంట్రిక్ గా మాట్లాడుతున్న క్రమంలోని అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, వాళ్ళ వల్ల మేము మోసపోతున్నాం అనేది ఇక్కడ వినిపిస్తున్న వాదన. సో దానికి వాస్తవమే ఆధారాలతో సైతం ప్రూవ్ చేస్తామనేది నరసింహాచారి లాంటి ఉద్యమకారులు ఇక్కడ క్వశ్చన్ తెర మీద తీసుకొస్తున్నారు. సార్, ఇప్పుడు ఉద్యమకారులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కరు పని చేసుకొని బతకాల. ఎవరు కూడా పని చేసుకొని బతుకుతున్నప్పుడు వారికి ఇబ్బంది కలగకుండానే మనం ఒక వ్యాపారం చేయడం జరుగుతుంది. ఏ వ్యాపారంలో కానీ ఎవరిని ఇబ్బంది కట్టించుకుంటూ మిగతా వారితో వ్యాపారాలకు నష్టం చేసే వ్యాపారం ఏం చేయడం లేదు. వ్యాపారంలో అందరితో పాలు పంచుకుంటూ అందరికీ 10 రూపాయలు లాభం వచ్చేటట్టు పని చేస్తున్నామే తప్ప ఎక్కడ కూడా నష్టం వచ్చే పని చేయడం లేదు. ఎవరిని కూడా చీటింగ్ చేయడం లేదు సార్. తర్వాత సమాజంలో అందరూ కలిసి వ్యాపారం చేసుకోవాలి. అందరం అన్నదమ్ముల లెక్క హిందువులము మొత్తం టోటల్ కలిసి ఉండడం జరుగుతుంది. వ్యాపారము భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈ రోజు ఇక్కడ ఉన్న మన మేము ఫస్ట్ జనగామకు వచ్చినప్పుడు జనగామలో ఐరన్ వ్యాపారమే లేకుండేది కరెక్ట్ గా. మీ వ్యాపారం గురించి మాట్లాడుకునే క్రమంలో వ్యాపారంలో అక్రమాలు జరుగుతున్నాయి, వ్యాపారంలో సారీ ఫర్ దట్ వర్డ్ వ్యాపారంలో అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన సందర్భం. సో ఒకసారి నేను తెలంగాణ చంద్రకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శ్యామ్, వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ఎక్కడైనా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎక్కడైనా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకు మా మీద ఇటువంటి రాద్ధాంతం చేయడం అనేది వాళ్ళు తెర మీద తీసుకొస్తున్న ప్రశ్న. మళ్ళీ అఫ్ కోర్స్ 4 రోజులకి దీని గురించి చర్చ జరుగుతున్నప్పటికీ వ్యాపారంలో వినండి సార్, వినండి, మీరు మాట్లాడేటప్పుడు వినండి. రైట్, చెప్పినట్టు సార్ మాకు పూర్తి అవగాహన ఉన్నది. మీరు చెప్పేది వాస్తవం. ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా బ్రతకొచ్చు, మేము కాదని అంటలే. కానీ ఈ దేశం ఇంత పెద్దదైనప్పటికీ కూడా ఇన్ని రాష్ట్రాలుగా ఎందుకున్నది, ఇన్ని జిల్లాలుగా ఎందుకున్నది, ఇన్ని మండలాలుగా ఎందుకున్నది, ఇన్ని గ్రామాలుగా ఎందుకున్నది సార్? మేమేమంటున్నాం, మీరు పాయింట్ని అర్థం చేసుకోకుండా మన గ్రామంలో ఉన్నటువంటి కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఆ వృత్తిని చేయడం ద్వారా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మా నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, మేము తెలంగాణ సాధించుకున్నది రాజస్థాన్ వాళ్ళ కోసమో, మార్వాడి వాళ్ళ కోసమో, లేకపోతే గుజరాత్ పెట్టుబడిదారుల కోసమో కాదు. మా ప్రాంత బిడ్డలు ప్రాణత్యాగం చేసింది ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల కోసం. కాబట్టి మేమేమంటున్నాం, మీరు బతకండి, మేము వద్దనంటలే, మాకు వద్దనే హక్కు కూడా మాకు లేదు. కానీ మా చేసింది మీరే, మా బిడ్డల కులం పేరుతో తిట్టింది మీరే, మా బిడ్డల్ని రక్తం కళ్ళ చూసింది మీరే, అన్ని మీరే చేసుకుంటూ మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాం. మేమేమంటున్నాం, మా స్థానిక వ్యాపారస్తుల ఏవైతే ఇబ్బందులు పడతా ఉన్నారో మా స్థానిక వ్యాపారస్తుల చట్టం తేవాలని మేము ప్రభుత్వంతో ఫైట్ చేస్తా ఉన్నాం కదా సార్. మీరు చేస్తున్నటువంటి ఏవైతే నకిలీ దందా, మొన్న మహబూబాబాద్ లో చూసాం, నకిలీ పైపులు అమ్ముతున్నారని, ఇది వచ్చే ఒంగోలులో ఈ చార్జర్లు ఫోన్లు అమ్ముతున్నారని వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు. నిన్నగాక మొన్న మన డోర్నకల్లో మన ఒక గిరిజన మహిళను నకిలీ వస్తువు అమ్మాయి అక్కడికి వెళ్తే ఆయన ఒక మార్వాడికి వ్యాపారస్తుడు ఆమె పైకి దాడికి వచ్చాడు. ఇటువంటి సంఘటనలు కోకొల్లు వస్తున్నాయి. ఈ రోజు కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మార్వాడికి సంబంధించినటువంటి ఒక వ్యాపారస్తుడు, ఎక్కడ మన యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామం పేరు నాకు గుర్తుకు రావట్లేదు, ఆ గ్రామంలో టైర్ల కంపెనీ పెట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న